ఎత్తైన కొండలను దట్టంగా కప్పేసిన వనాల్ని చూస్తుంటే ప్రకృతి పచ్చని కొంగు వేసుకుందా అనిపిస్తుంది. దూకుతున్న జలపాతాలను చూస్తుంటే చేప పిల్లలాగా మారి జలకాలు ఆడాలి అనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రకృతి సోయగాలపై ఎన్టీవీ రిపోర్ట్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ప్రకృతి సోయగాలు కట్టిపడేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా ముసురు పట్టింది. దీంతో వాతావరణం చల్లగా మారింది. ఎత్తైన కొండలపై పచ్చని తివాచీ పరిచారా అనిపిస్తోంది. అంతేకాదు ఆ కొండలపై నుంచి కిందకు జాలువారుతున్న జలపాతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు జనం. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం రాయకల్ గ్రామానికి జనం ఎక్కువగా క్యూ కడుతున్నారు. కార్లు, బైక్లపై ఇక్కడికి చేరుకుంటున్నారు. చుట్టూ గొలుసులా ఉన్న కోటగిరి గుట్టలు, వాటిపై పచ్చని చెట్లు, సన్నగా కురుస్తున్న వర్షపు జల్లులతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రాయకల్ గ్రామం నుంచి కొంత దూరం వరకు వాహనాల్లో వెళ్లే అవకాశం ఉంది. తర్వాత దాదాపు కిలోమీటర్ దూరం కాలినడకన ప్రయాణించాలి. నిటారుగా ఉన్న గుట్టపైకి ఎక్కితే జలపాతం వద్దకు చేరుకుంటాం. అయితే కొండపైకి చేరుకోవడానికి చేసే కిలోమీటర్ ప్రయాణం మధురానుభూతిని మిగుల్చుతుంది. పెద్దపల్లి జిల్లాలో మంథని సమీపంలో గల ఎక్లాస్పూర్లో గాడుదలగండి జలపాతం ఉంది. అక్కడ అటవీ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అయితే వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకునేసరికి అంతవరకు పడిన కష్టం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. రామగుండం పట్టణాన్ని ఆనుకుని ఉన్న గుట్టపై రాముని గుండాలు ఉన్నాయి. ఈ ప్రాంతం కూడా ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లు. దీంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. 108 రాముని గుండాల నుంచి సంవత్సరం పొడవునా నీరు జాలువారుతూనే ఉంటుంది. జలపాతం ఒక రంధ్రంలోకి వెళ్లి మరో రంధ్రంలోంచి బయటకొస్తుంది. దీంతో జలపాతం మాయమై మళ్లీ పుట్టినట్లు అనిపిస్తుంది. ఇటువంటి ప్రదేశం భారతదేశంలో ఇదొక్కటే. ఇక ఇక్కడి 108 గుండాలకు పేర్లున్నాయి. వీటిలో కొన్ని దెబ్బతిన్నాయి. వీటితో పాటు రాముని పాదాలు, శంకు చక్రాలు, శ్రీరామచంద్రమూర్తి, గాయత్రి, భైరవస్వామి, సంతోషిమాత, వెంకటేశ్వర ఆలయాలు, భోగందాని మఠం దర్శనీయ స్థలాలు. ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసినట్లు చెబుతారు. గుట్టపై నుంచి చూస్తే గోదావరి పారుతున్న తీరు, పచ్చని పంట పొలాలు, సింగరేణి బొగ్గు గనులు ఆకట్టుకుంటాయి. కరీంనగర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు జనం భారీగా వస్తున్నా కనీసం రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు అధికారులు. దీంతో టూరిస్టులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడికొచ్చే మహిళలు, యువతులకు భద్రతే లేదు. కొంతమంది బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. దీంతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మహిళలకు భద్రత కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు టూరిస్టులు.